అవును, ఈ వెస్ట్రన్ కల్చర్తో ఉండేటువంటి దుస్తులు, ఆభరణాలు, సాంప్రదాయాలు కొన్ని చేస్తున్నారు. ఓకే, ఆ వెస్ట్రన్ వాళ్ళు మన ఇండియన్ కల్చర్ని కొంత అడాప్ట్ చేసుకుంటున్నారు. అయితే దేనివల్ల ఎంత ధ్వంసం అవుతుంది ఏంటని అనుకుంటే, మన దాంట్లో తక్కువ ఆహారం తినటం, సాంప్రదాయకమైన రుచి వంటకాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వెస్ట్రన్ డ్రెస్సు, వెస్ట్రన్ దాంట్లో హబ్బులు పబ్బులు ఇటువంటిప్పుడు మితిమీరిన ఆహార పదార్థాలు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇది వేగంగా పెరిగిపోతున్నటువంటి నాగరికతకి సంబంధించినటువంటి నాజూకు ఈ పోటాపోటీలో మనకు తెలియకుండానే మనం బలైపోతున్నాం. మనం కళ్ళారా చూస్తూనే బలైపోతున్నాం. కారణం వీటన్నిటికీ గల కారణం ఏంటంటే, పెద్దవాళ్ళ దగ్గర కానీ, యువకుల దగ్గర కానీ, ఉద్యోగుల దగ్గర కానీ వాళ్ళ అవసరానికి మించిన డబ్బు ఉండటం. డబ్బు ఎక్కువ అవటం వల్లనే ఇవన్నీ ఎక్కువ చేష్టలు చేయాల్సి వస్తుంది. వాటిని సద్వినియోగపరుచుకునేటువంటి మార్గాంతరం చక్కగా చూసుకుంటే వాళ్ళు పొదుపన్న చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, అవసరమైనప్పుడు వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళు కూడా సహకరించవచ్చు, అన్నీ చేయొచ్చు అండి. కానీ అప్పుడప్పుడు మాత్రం పాల్గొని కేవలం మన సంప్రదాయాన్ని మాత్రం మనం నిలబెట్టుకుంటే అప్పుడు కరెక్ట్గా మన ఇండియన్ కల్చర్ అనేది మనం నిలబెట్టుకున్న అది పీస్ ఆఫ్ మైండ్ తీసుకొస్తుంది. మీకు ఒకటి చూడండి, అట్లా వెళ్తున్నారు ఇట్లా వెళ్తున్నారు, నాగరికత పెరిగింది అంటున్నారు కదా. ఈ డాక్టర్లు అయిన వాళ్ళు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్గా పాస్ అయిన వాళ్ళు కానీ, అత్యున్నతమైనటువంటి ర్యాంకులు పొందిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వాటి జోలికి వెళ్ళిన వాళ్ళు కాదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏకాగ్రతకు మించిన వాళ్ళు. అట్లాగే వాళ్ళని అలా ఉంచడానికి తగ్గట్టు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇటు సమాజం, ఇటు తల్లిదండ్రులు ప్రొటెక్ట్ చేస్తే ఎల్ఐసిలో ఉండేటువంటి దీపం మాదిరిగా చక్కగా పిల్లాడు కానీ పాప కానీ ఎదుగుతూ ఉంటారు. అలా ఎదుగుతూ ఉన్నటువంటి కుటుంబాలను కానీ, విద్యార్థులు కానీ, అతి సామాన్యమైన కుటుంబాల్లో కూడా మనం ఇవాళ చూస్తున్నాం. అది మనం నేర్చుకోదగింది. పెద్ద కుటుంబాలే కాదు, మామూలు కుటుంబాల్లో కూడా. కాబట్టి ఈ ఒదుగుదల, నిబ్బరం, నియంత్రణ అనేది నిన్ను కట్టడి చేయటం కోసం కాదు, నిన్ను కరెక్ట్ పద్ధతిలో ఎదిగేటట్టు చేయడానికి ఉపయోగపడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి యువత.